అన్ని హంగులోనే ఎదుగురా ఏడుస్తున్నారు. వస్తారు కదా మళ్ళీ మీకు వెళ్ళాలి, అప్పుడు చూసుకోండి. పొద్దున్నోగులను మరి తెలుగుదేశం ఎందుకు నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ళ కాడ వస్తే వస్తే దేవుని అవినాష్కి ఏముందే ఇంతున్నాడు వాడు మాట్లాడతాడు. నీ కొడుకు మాట్లాడితే నీకంతా ఫ్యూచర్ ఉంది రే మాట్లాడకండి. మీరేమనుకుంటున్నారు 29 అంత ఈజీగా ఉంటుంది అనుకుంటారా అందరికీ? ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 16 17 ఏళ్ళు రేపు ఓటర్ అయితే అన్నాడు. వాడు ఒకటే చూసేది, వాడి బతుకెట్లా వాడు బతుకుంటాడు. ఏం చూస్తాడు తెలుసా? వీడు పని చేస్తాడో లేదని కంపారిజన్ ఉంటుంది. జాగ్రత్త పడండి. మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి మొక్కుతానా? ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఎట్లా మనం కొడతామంటారు? ఉతికి 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 ఊరిడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా? రేపు అమ్మ తట్టేవాడు సార్ మాకు దిక్కో వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి మీ ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలే. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము. ఉద్దిగారేంట్రా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి? పొద్దునోకులు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. లేదా ఇప్పుడు కొడితే యాజీలు రిపేర్ చేయించుకుంటారా? నో యూస్. భద్ర పొద్దునోకులు గన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు. మా ఇళ్ళ కడుగుతారు తెలియకపోయినా. మళ్ళీ భేదావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంట ఇద్దంట. మేము తెచ్చుకోలే. కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్నోకులు మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్త మనకేం జరిగేది ఏం లేదు. మళ్ళీ రేపు తినాలంట 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కరు మాట్లాడేదే. మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల, పెద్దాడి వల్ల. ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లోనే ఉతకచ్చు కదా. లేదు, మీరంతా చెడగొట్టి పోయినారు వ్యవస్థను. ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం పోతారు. మళ్ళీ దాన్ని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. లేదు తండ్రి ఏమవుతుందిరా చెప్పండి రా, ఏమవుతుంది? మాకేం కాదు, మాకు తెలుసు. మీకు 307 మళ్ళీ మాకు బేలవులు సెక్షన్ పాడద్దండి. నోరు మోసుకొని ఉండండి. వెన్నెలు వస్తాడు. మీకు తెలియకపోయినా అబద్ధం వెన్నెలు వస్తుందండి. ఫ్రాడ్ చేసి బుద్ధి ఏదో మాట్లాడతారు. సిగ్గులేరా పేరునిగా? మీ నాయన 20కు 30కు ప్రెసిడెంట్గా ఉండే. నేను ఆ బుద్ధి వస్తే మచిలీపట్టినాను. బియ్యం కక్కుడితే తుని అమ్మ బతుకులేసరా. బీదోలో బియ్యం రా, కక్కుర్తి పడద్దండి. కాకపోతే సంతకం పెట్టి కదా బడులన్నీ రూడు బండ్లు నిలబెట్టి ఈ ముందు కూడా ఎట్లా ఉన్నారు అవి మాట్లాడద్దండి. ఈసారి వెన్నెలు ఉంది, రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం. ఉత్తికారేసి ఎవర్రా మీకు? చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా. మాకు అండగా లేడు. గెలిచి మీకు అండగా ఉన్నాడు ఆయన. ఎందుకు? పోయినసారి అంత నాశనం అయిపోయింది. మనం కూడా అట్లే చేస్తే ఎట్లా? లేదా మీరు మాట్లాడతారా? మాట్లాడారా? జాగ్రత్తగా ఉండండి. పొద్దులు గంటలు వస్తుంది, రాత్రి వస్తుంది.
రైట్, థ్యాంక్ యూ.